హాయ్ అండి. ఇవాళ నేను బీట్రూట్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. సో బీట్రూట్ కర్రీలో నేను బఠానీలు వేద్దాం అనుకుంటున్నాను. అవేం లేవండి, మొలకొచ్చిన బఠానీలు. చాలా మంచిది, బి విటమిన్ ఉంటుంది, బి కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది. సో మొలకొచ్చాయి కదా అని ఎప్పుడు దాన్ని వాడకుండా ఉండొద్దు, చక్కగా వాడుకోండి. అలాగే అల్లం ఒక పెద్ద 1 ఇంచ్ కన్నా ఇంకో హాఫ్ ముక్క వేసి అల్లం, అలాగే వెల్లుల్లిపాయలు. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు వేసేస్తాను. ఒక 7 పచ్చిమిరపకాయలు వేసానండి. అలాగే కొబ్బరి, ఇవన్నీ కలిపి నేను మిక్సీ చేసేస్తాను. అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, కొబ్బరి వేసేసి నేను మిక్సీ చేసేస్తాను. ఆ మిక్సీ పేస్ట్ మనం కూరలో వేస్తామన్నమాట. ఎందుకంటే బీట్రూట్ తీగా కొంచెం టేస్ట్ కొంచెం తక్కువగా అంటే టేస్ట్లెస్గా అనిపిస్తుంది కదా, మనకి బ్లంట్గా అనిపిస్తుంది. సో దాన్ని టేస్ట్ ఎన్హాన్స్ చేయాలంటే మనం కంపల్సరీ ఇలాంటివి వేయాలి. సో నేను కొబ్బరి వేసాను, పచ్చిమిరపకాయలు వేసాను, అలాగే వెల్లుల్లిపాయలు వేసాను, అల్లం వేసాను. తగినంత, నా కూరకి తగినంత నేను వేసాను. మీకు రుచికి తగినంత, మీరు ఎంత కారం తినగలరో అన్ని పచ్చిమిరపకాయలు వేసుకుని చక్కగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఎందుకు చేసేస్తున్నానంటే మళ్ళీ కరెంట్ పోతుంది. మనం ఎప్పుడైనా ఇంపార్టెంట్ ఏవైనా వంటలు చేద్దాం అనుకునే టైంకి కరెంట్ తీసేస్తూ ఉంటాడు. సో నాకు చాలా అనుభవం కాబట్టి నేను ఫస్ట్ ముందర మీకు ఇది చూపించేసి నేను గ్రైండ్ చేసేద్దామని నేను చూస్తున్నాను. సో మీకు అందరికీ నేను చూపించేశాను కాబట్టి ఇవి కూడా చక్కగా నానబెట్టేసుకున్నాను. సో కూర ప్రొసీజర్లో అవి వచ్చేస్తాయి. సో ఇది గ్రైండ్ చేసేసుకున్నాక మిగతా ప్రొసీజర్ మీకు చూపిస్తాను. గ్రైండ్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం ఉప్పు వేయండి, మరీ ఎక్కువ కాదు, కొంచెం ఉప్పు వేయాలి. ఎందుకంటే మనం కూరలో వేస్తాం కాబట్టి చాలా కొంచెం వేయాలి. అందులోనూ బీట్రూట్ కర్రీలో చాలా తక్కువ వేయాలి. ఇందులో కూడా వేసాం కాబట్టి అక్కడ మనం చాలా తగ్గించేసుకోవాలి. బీట్రూట్కి ఎక్కువ ఉప్పు వేస్తే, మామూలుగా ఉప్పు వేస్తేనే ఉప్పు కషం అయిపోయినట్టు అనిపిస్తుంది ఆ కూర. అందుకని చూసి తగినంత వేసుకోండి. అలాగే ఒక 1 స్పూన్ పంచదార వేయండి. చాలా చాలా బాగుంటుంది కూర. దానికున్న తీపిదనం మనం వేసిన అల్లం, పచ్చిమిర్చి కారానికి, ఈ కొబ్బరికి, ఈ పంచదారకి చాలా చాలా బాగుంటుంది. అందుకే చెప్తున్నాను, మీరు తప్పకుండా 1/2 స్పూన్ కానీ 1 స్పూన్ కానీ మీరు పంచదార వేసి అప్పుడు గ్రైండ్ చేయండి. అందుకే చెప్తాను, మీకు మళ్ళీ చేశాను. దీని నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో మీకు మళ్ళీ చూపిస్తాను. హాయ్ అండి, నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను చాపర్ గురించి. నేను చాలాసార్లు అంటూ ఉంటాను నా చాపర్లో చాలా బాగా అవుతూ ఉంటుందని. ఇదేనండి నా చాపర్. సో దీంట్లో నేను చేసేసుకుంటాను. ఇలా మనం కావాల్సిన బీట్రూట్ వేసేసుకోవాలండి. నేను ఆల్రెడీ కొంచెం చేసేసాను. సరే, మళ్ళీ మధ్యలో నాకు గుర్తొచ్చింది. సో దీన్ని ఇలా అనాలండి. నేను ఒక్క చేత్తో పట్టుకుని చేసిన ములాంచి నాకు ఇబ్బందిగా ఉంది. నేను ఇది ఎగ్జిబిషన్లో కొన్నానండి. చూస్తున్నారు కదా, ఇలా అంటూ ఉండాలండి. ఎప్పుడైతే మీరు ఇలా అంటూ ఉంటారో అవి మొత్తం చక్కగా కోర్స్గా అయిపోతాయి అన్నమాట. మీరు తప్పకుండా ఇలాంటివి దొరికితే మాత్రం తప్పకుండా, థ్రెడ్ది అయితే చాలా పాడైపోయిందండి. థ్రెడ్ది కొన్నాను, పాడైపోయింది. థ్రెడ్ది ఎప్పుడు తీసుకోకండి. ఇలాంటిది మాత్రం చాలా 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 యూస్ఫుల్, చాలా బెనిఫిషియల్ అండి, మంచిగా అయిపోతుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేనైతే ఎగ్జిబిషన్లో కొన్నాను, అమెజాన్లో ఉందో లేదో చూడండి. నేను థ్రెడ్ది అయితే అమెజాన్లో కొన్నాను, ఇది మాత్రం నేను కొనలేదు. ఇది నేను ఎగ్జిబిషన్లో కొన్నాను. ఇలాంటివి మాత్రం ఉంటే మాత్రం తప్పకుండా మీరు ఆర్డర్ చేసుకుని కొనుక్కోండి. చాలా చాలా అంటే చాలా బెనిఫిషియల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బట్ వెరీ వెరీ యూస్ఫుల్ ఐటమ్ అండి. బాయ్ అండి. హాయ్ అండి. ఇవేంటి అనుకుంటున్నారా? ఇదేంటి ఇలా చూపిస్తోంది అనుకుంటున్నారా? ఎప్పుడు తొక్కలు తీసుకొస్తుంది ఏంటి అనుకుంటున్నారా? ఇదేం లేదండి, ఇది బీట్రూట్ తొక్కలు. అలాగే హెడ్ కూడా ఉంటుంది. మనం హెడ్ కట్ చేస్తాం కదా, ఆ హెడ్, దాని ముచ్చుకలు, ఇవి ముచ్చుకలు చూసారు కదా. వీటిల్ని నేను శుభ్రంగా కడిగేసుకున్నాను కాబట్టి ఇవి నేను ఎండబెట్టేస్తానండి. ఎండబెట్టేసి బాగా ఎండిపోయాక నేను దీన్ని గ్రైండ్ చేసేస్తాను. దీన్ని గ్రైండ్ చేసేస్తే ఇది ఒక ఫైన్ పౌడర్ అయిపోతుంది. ఆ ఫైన్ పౌడర్ని నేను ఒక డబ్బాలో పెట్టుకుని దాచుకుంటాను. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. మనం పెట్టేసి దాచేసుకుంటే మనం రకరకాల స్వీట్స్ చేసుకుంటాం కదా, మనకి పింక్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ కలర్ కావాలని అనుకున్నప్పుడు మనం బయట నుంచి తెచ్చుకోకుండా ఇలాంటివి మనం ఒరిజినల్గా ఆర్గానిక్గా మనం వాడిన బీట్రూట్ వాడేస్తే మాత్రం సూపర్ 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 కలర్ వస్తుంది. హెల్త్కి మంచిది. అలాగే మనం బయటవేవో కలర్స్ వాడామని బాధ కూడా ఉండదు. అందుకని చెప్తున్నానండి, ఎప్పుడైనా సరే బీట్రూట్ తరిగినప్పుడు ఈ తొక్కలు కానీ ఈ హెడ్స్ కానీ పడేయకండి. చక్కగా ఎండలో, ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి చక్కగా ఎండలో ఎండబెట్టేసుకోండి. బాగా కడిగి, లేకపోతే బాగా ఇసుకుంటుంది, బాగా కడిగేసాక ఎండబెట్టేసుకోండి. చక్కగా ఎండిపోయాక మాత్రం ఫైన్ పౌడర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీకు మంచి పింక్ కలర్ కావాలన్నా రెసిపీస్ మనం ఇప్పుడు
పింక్ కలర్ కోకోనట్ బర్ఫీస్ ఉంటాయి, ఆ బర్ఫీస్కి కూడా చాలా బాగుంటుంది. మనకి ఎలా అయితే పింక్ కలర్ కావాలని అనుకున్నప్పుడు అలాంటప్పుడు మనం ఇది వాడేయచ్చు అనమాట. రెడ్ కలర్ కావాలన్నప్పుడు కూడా మనం ఇది వాడేయచ్చు అనమాట. బయట కొనుక్కున్న కలర్స్ వాడకుండా ఇలా ఇంట్లో ఉన్నవే మనం వాడేస్తే చాలా చాలా మంచిదండి. హెల్త్కి మంచిది, మనకి మంచిది, కంటికి ఇంపుగా ఉంటుంది, రుచికి 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 రుచి, ప్లస్ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు కలర్ చూసి. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, చాలా బెనిఫిషియల్ అండి. ఎప్పుడు పడేయకండి. బాయ్ అండి. నేను ఇందాక చెప్పాను కదండి బీట్రూట్ కూర చేస్తానని. సో ఇందాక నేను మీకు మసాలా కూడా చెప్పేశాను, ఎలా చేయాలో అంతా చెప్పేశాను. సో నేను ప్యాన్ పెట్టేసుకున్నాను, తగినంత నూనె వేసుకున్నాను, అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లిపాయలు వేశాను, అలాగే మినపప్పు, శనగపప్పు కూడా వేస్తున్నాను. ఇలాంటి కూరలకి కొంచెం ఇలాంటివి ఉండాలండి. మినపప్పు, శనగపప్పు అనేది కంపల్సరీ వేయాలి, అప్పుడే బాగుంటుంది. చాలండి, ఎక్కువ వేసానంటే చంపేస్తారు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ పళ్ళల్లో పడుతున్నాయట. సో చాలా చాలా తగ్గించేయమన్నారు, కానీ కొన్ని కూరలకి మాత్రం వేయకుండా అసలు ఆపలేము. అది కట్మని అంటుంటేనే బాగుంటుంది, అది మన పంట కిందకి వస్తేనే బాగుంటుంది. సో కొన్ని కూరలకి మాత్రం నేను కాంప్రమైజ్ అవ్వను. సో ఇలా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసేసి మినపప్పు, శనగపప్పు వేసేసి వేయించుకోవాలండి. ఇది కొంచెం వేగడానికి టైం పడుతుంది. తగినంత నూనె వేసుకోవాలి చక్కగా. ఇవి కొంచెం బాగా వేగిపోతే మనం పచ్చిమిరపకాయలు అవి వేసుకోవచ్చు. ఈ టైంలో కొంచెం మనం ఇంగు వేసుకోవచ్చు, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంగు అలానే ఎక్కువ వేసుకోక్కర్లేదు. నేను పచ్చళ్ళకి, పప్పులకి, సాంబార్లకి, చారులకే ఎక్కువ వేసుకోమంటాను. ఇలాంటి వాటికి ఎంత వేసుకోవాలో అంతే వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకుంటే బాగోదు. బట్ ఇంగు వేస్తే ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఇవన్నీ బాగా వేగిపోతున్నాయి కదా, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు బాగా వేగిపోతుంది. నేను సిమ్లో పెట్టుకుంటాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటాను, ఇన్నే వేసుకుంటాను, ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలాలో మనం పచ్చిమిరపకాయలు వేసాము, అల్లం వేసాము. సో ఆ కారం సరిపోతుందండి, బాగానే వేసాం మనం. సో ఇవి సరిపోతే ఈ టైంలో మనం ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నేను మీకు ఒక చాపర్ ఉంటుంది, నేను ఆ చాపర్ చూపిస్తాను మీకు. నేను వీడియో పంపించి చూపిస్తాను. ఆ చాపర్ కొనుక్కున్నాను నేను ఎగ్జిబిషన్లో, చాలా చాలా బాగుంటుంది. అమెజాన్లో కాదు, అమెజాన్లో నేను థ్రెడ్ది కొన్నాను, అది ఒక 2-3 నెలలు పనిచేసింది, అంతే తెగిపోయింది, పాడైపోయింది. కానీ ఇది మాత్రం చాలా బాగుంటుంది. దొరికితే మాత్రం మీరు అమెజాన్లో కానీ బయట ఎక్కడైనా దొరికితే మాత్రం తీసుకోండి. నేను ఆ వీడియో షేర్ చేస్తాను మీకు. చాలా చాలా బాగుంటుంది. మనం ఎలా కావాలంటే అలా అవుతాయి, అంత బాగా కోర్స్గా అవుతాయి, చిన్న చిన్న పీసెస్గా. మిక్సీలో వేస్తే అప్పుడప్పుడు మరీ పేస్ట్ అయిపోతాయి, మరీ గట్టిగా ఉండిపోతాయి. ఇలా మనకి కావాల్సిన తీరులో రాదు, కాబట్టి ఇలాంటివి తప్పకుండా కొనుక్కోవాలి. సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి ఏం వేయకూడదండి. ఇవి కొంచెం మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదా, బాగా వేగుతున్నాయి. ఈ టైంలో మనం పసుపు వేసేసుకోవాలి. పసుపు వేసేసుకుని ఇలా బాగా వేయించాలి. ఆ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అనేది బాగా వేగాలన్నమాట. బాగా వేగాక అప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొబ్బరి ఏవైతే మనం పేస్ట్ చేసామో అది వేసేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత వేసేసుకుంటే, ఇప్పుడు ఎందుకు వేస్తున్నానంటే, ఇది శుభ్రంగా ఈ ఉల్లిపాయలు ఈ నూనెలో బాగా వేగిపోయిందనుకోండి, పచ్చివాసన పోతుంది. ఆ పచ్చివాసన పోతే ఆటోమేటిక్గా కూర నిలవ ఉంటుంది. లేకపోతే ఎప్పుడైతే మీరు ఇలా అన్నీ వేసేసాక, మీరు బీట్రూట్ కూడా వేసేసాక మీరు ఇది వేస్తారనుకోండి పైనుంచి, అప్పుడు తొందరగా కూర పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేది సమ్మర్ కూడా కదా, అందుకని పొద్దున్న చేసినా సాయంత్రానికి పాడైపోతాయి. కానీ ఎప్పుడైతే మీరు ఇలా నూనెలో ఈ ఉల్లిపాయలతో పాటు బాగా వేయిస్తారో అప్పుడు అసలు పాడయ్యే ఛాన్సే ఉండదు. ఇంకొంచెం నూనె వేస్తాను. సో అప్పుడు ఏమవుతుందంటే, ఆ నూనెతో పాటు బాగా వేగితే చాలా నిలవ ఉంటుందన్నమాట. సో మీకు చూపిస్తున్నాను, ఇలా వేయించి పెట్టుకోవాలండి. ఇది ఒక 2 మినిట్స్ పడుతుందండి బాగా వేగడానికి. బాగా వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోయింది. ఆ కొబ్బరి మసాలా అనేది మనం ఏదైతే వేసామో, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొబ్బరి మసాలా బాగా వేగిపోయింది. ఈ టైంలోనే మనం బఠానీలు వేసేసుకోవాలి. నేను ఇలా మొలకొచ్చిన వాటితోనే వేసేస్తున్నాను. ఇందులో బి విటమిన్ చాలా ఉంటుంది, చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. తప్పకుండా మీరు మాత్రం కంపల్సరీ
ఇలా వచ్చేసాయి కదా అని వాడడం మానేయకండి. కంపల్సరీ ఇలాంటివి ఇలా మొలకొచ్చినవి చాలా మంచివి. అందులోనూ బఠానీలో చాలా ప్రోటీన్ ఉంటుంది. మనకి ఇప్పుడు కావాల్సింది ప్రోటీనే. చాలామంది ప్రోటీన్ లేక ఇప్పుడు చాలామంది బాధపడుతున్నారు. ప్రోటీన్ కోసం రకరకాలుగా ట్రై చేస్తున్నారు. సో దాని బదులు న్యాచురల్గా వచ్చే ప్రోటీన్, అలాగే బి కాంప్లెక్స్ చాలా ఉంటుంది ఆ మొలకొచ్చిన శనగలు కానీ, పెసలు కానీ, ఇలా బఠానీలు కానీ. సో ఎప్పుడు మొలకొచ్చాయి కదా అని వాడకుండా ఉండకండి, తప్పకుండా వాడేయండి. చాలా చాలా హెల్త్కి మంచిది. సో ఇలా వేసేసి ఇలా కలిపేయాలండి. ఇప్పుడు కొంచెం నేను కరివేపాకు వేసుకుంటాను. చాలా మంచి వాసన వేస్తుందండి. అసలు సూపర్ అంటే సూపర్ వాసన వేస్తుంది. ఇదే టైంలో మనం తయారు చేసి పెట్టుకున్న, అదే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న బీట్రూట్ వేసేయాలి. సో ఈ బీట్రూట్ కూడా ఈ బఠానీ వేసాక వేసేసేయాలి. కొంచెం టైం పడుతుందండి, ఇది తప్పకుండా చాలా టైం పడుతుంది. ఎందుకంటే బీట్రూట్ అనేది చాలా గట్టిగా ఉంటుంది కదా. సో టైం అనేది టేకింగ్ ప్రాసెస్. ఇలా చక్కగా ఇలా కలిపేసేసి మొత్తం కింద నుంచి పైకి, పై నుంచి కిందకి నేను ఒక్క చేత్తో తీస్తున్న ములాంచి నాకు చాలా ఇబ్బందిగా ఉందండి. చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. మొత్తం ప్యాన్ కదిలిపోతుంది. బట్ మీకు చూపించాలని నేను చేస్తున్నాను. మనం మిక్సీ చేసి పెట్టుకుంటాను కదా, ఆ మిక్సీలో చేసి పెట్టుకున్న వాటర్ ఇందులో వేసేసేయాలి. మీకు అది మిక్సీ అంటే నేను చాపర్లో చేసుకున్నాను కదా, ఆ చాపర్లో కొంచెం వాటర్ పోసేస్తే ఆ వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట. అంతేగాని వాటర్ పడేయకండి. ఆ చాపర్లో కొంచెం వాటర్ పోసేస్తే చక్కగా ఆ వాటర్ కూడా వచ్చేస్తుంది. సో దీన్ని కొంచెం మూత పెట్టుకోవాలండి. అలాగే కొబ్బరి నీరు కూడా ఉంది. ఆ కొబ్బరి నీరు కూడా మనకి కావాల్సిన టైంలో వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేసేసాను. ఇంకొంచెం టైం పడుతుంది కదా, నెక్స్ట్ విడతలో మనం ఆ కొబ్బరి వాటర్, మిక్సీలో కొబ్బరి వాటర్ ఉండిపోతుంది, ఆ వాటర్ కూడా వేసేయచ్చు. అంతే, పక్క నుంచి ఇంక వేరే వాటర్ వేయకుండా మనం ఈ బీట్రూట్ వాటరును మిక్సీలో ఉన్న కొబ్బరి వాటరే వాడాలన్నమాట. సో దీని మీద మూత పెట్టేస్తాను. అట్లీస్ట్ 4 to 5 minutes పడుతుందండి. మళ్ళీ ఒకసారి వచ్చి చూడాలి. సో విడతల వారీగా కొంచెం టైం అయితే పడుతుంది. నేను మళ్ళీ నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. చూసారు కదండి, చక్కగా బఠానీలు అన్నీ బాగా ఉడికాయి. అలాగే బీట్రూట్ కూడా చాలా ఇంకొంచెం అవ్వాలండి, కొంచెం కసకసమంటుంది. అలానే మరీ లేహం అయిపోక్కర్లేదు, మరీ సాఫ్ట్ అయిపోక్కర్లేదు, ఇంకా కొంచెం గట్టిగా ఉంది. బఠానీలు అయితే బాగానే మగ్గిపోయాయి. సో నేను ఇందాక చెప్పాను కదా, కొబ్బరి వాటర్ ఉండిపోయింది మిక్సీలో, అల్లం పచ్చిమిర్చి చేసిన వాటర్, అది వేసేస్తాను. సరిపోతుందండి. ఇది వెంటనే దగ్గర పడిపోతుందండి, ఏం ప్రాబ్లం లేదు. ఇంత వాటర్ అయిపోయింది కదా అని అనుకుంటారు, ఇది వెంటనే దగ్గర పడిపోతుంది. సో ఈ మాత్రం సరిపోతుంది. ఇది మళ్ళీ ఇంకొక 2 to 3 minutes అలా వదిలేయాలి. బాగా మగ్గిపోయాక మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారు కదండి, మొత్తం కూర అంతా మంచిగా ఆవిరిస్తుంది మీకు కొంచెం. సో చూసారు కదండి, ఇందాక అంత వాటర్ పోసాను. సో అంటే కొబ్బరి వాటర్ పోసాను, అలాగే బీట్రూట్ వాటర్ కూడా పోసాను కదా, నీరు అయిపోతుందని అనుకున్నారు. నో ప్రాబ్లం అండి, మళ్ళీ గట్టి పడిపోయింది. చూసారు కదా, నేను ఇందాక చెప్పాను. సో ఇంత గట్టిగా చక్కగా, అంటే మన కూర ఎలా ఉండాలో ఆ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. బఠానీ మాత్రం తప్పకుండా అలా మొలకొస్తే మాత్రం వాడేయండి, వాడకుండా ఉండొద్దు. చాలా చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది. బీట్రూట్ చాలా మంచిది. బీట్రూట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి బీట్రూట్లో. చాలా మంచిది, వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది, రక్తం పడుతుంది. సో అన్నిటికన్నా ఎక్కువ రక్తం పట్టడంలో ఎనీమియా పేషెంట్స్ ఎవరైనా ఎనీమియా ఉంటే తప్పకుండా బీట్రూట్ వాడండి. విరివిగా తీసుకుంటూ ఉంటే వీక్లీ ట్వైస్ కానీ తీసుకుంటూ ఉంటే, కొంచెం ఎక్కువ కూర మోతాదులో తీసుకుంటే మాత్రం తప్పకుండా హిమోగ్లోబిన్ అనేది పడుతుంది. అలాగే బఠానీస్ మాత్రం చాలా చాలా మంచివి, అందులో ప్రోటీన్ ఉంటుంది, చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం వింటర్ సీజన్ అయిపోతుంది, ఇంకా దొరకమనుకుంటాను. దొరికినప్పుడు మాత్రం కంపల్సరీ మీరు బఠానీ మాత్రం అన్నిట్లోనూ వేసి యూటిలైజ్ చేసుకోండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలండి. నేను ఇందాక మసాలాలో కొంచెం వేసానని చెప్పాను, అందుకే బీట్రూట్లో ఎక్కువ వేసేస్తే ఎక్కువ అయిపోతుందని కూడా మీకు చెప్పాను. సో చూసుకుని వేసుకోండి. ఇంతే నేను వేస్తాను. తక్కువైతే మనం కలుపుకోవచ్చు, కానీ ఎక్కువైతే అసలు కలుపుకోలేము. సో ఇంతే వేసుకుంటాను నేను, ఎందుకంటే బీట్రూట్లో ఎక్కువ వేస్తే ఉప్పు కషం అయిపోతుంది. నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. సో చూసుకుని వేసుకోండి. కావాలంటే రుచి చూసుకుని ఒకవేళ తక్కువైతే మళ్ళీ వేసుకోండి, కానీ ఒకటేసారి వేసేసారంటే మాత్రం చాలా డిసాస్టర్ అయిపోతుంది. సో తప్పకుండా చూసుకుని మాత్రం బీట్రూట్లో, పాలకూరలో కానీ బీట్రూట్లో కానీ చూసుకుని మరి ఉప్పు వేసుకోండి. సో లాస్ట్లో ఇంకా టచింగ్ ఇదనమాట, గరం మసాలా కొంచెం వేస్తాను, సో దట్ మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం కొబ్బరి మసాలా వేసాం కాబట్టి ఈ గరం మసాలా వేసేస్తే మాత్రం
చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో తింటే మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకేం అక్కర్లేదండి, 2 సార్లు ఇదే అన్నం తినేస్తాం. హ్యాపీగా పెరుగన్నం తినేయచ్చు, అంత బాగుంటుంది. సో లాస్ట్లో ఇంకా గార్నిష్కి వచ్చేద్దాం. కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసేసుకుని ఇలా కలిపేసేయాలి. అంతేనండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కూర అయిపోయిందండి. చాలా చాలా టేస్టీ అయిన ఎక్సలెంట్ బీట్రూట్ కర్రీ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను చెప్పిన విధానంగా మీరు తయారు చేసుకుంటే మాత్రం చాలా మంచి కూర వస్తుంది, చాలా మంచి కర్రీ వస్తుంది. మీరు వదిలిపెట్టరు, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. మా ఇంట్లో అయితే ఒక్కసారి తినరు, 2-3 సార్లు తింటారు. సో ఇది చేసి మా వెయిట్ పెంచేస్తావా అని కూడా చాలాసార్లు కామెంట్స్ వచ్చాయి. సో డూ ట్రై ఇట్ అండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా చాలా టేస్టీ అయిన బీట్రూట్ బఠానీ కర్రీ. బాయ్ అండి.